మనమందరూ కూడా ఎక్కడో ఉంటాము, ఏదో చేస్తూ ఉంటాము, ఏదో పనిలో ఉంటాం. ఎక్కడ జన్మించాము, ఎక్కడ బతుకుతున్నాము, ఇవన్నీ కూడా రుణం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయచ. అన్నీ కూడా రుణము రుణము రుణం. అయితే ఇక్కడ అంగారక రుణ విమోచక స్తోత్రం కూడా ఉంది. అంగారక రుణ విమోచక స్తోత్రం కుజదోషం రుణం తగ్గడానికి ఈ ముద్ర వేసి పఠిస్తూ వస్తే ఇంకా త్వరగా కుజదోషం వెళ్ళిపోతుంది. ఎవరికైతే వివాహాలు లేదో కుజదోషం 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 అంటుంటారు కదా, మీరు ఇది చేసుకోండి, తప్పకుండా కుజదోషం తగ్గిపోతుంది. దీంట్లో ఇంకొక డౌటే లేదు. ప్రతిరోజు కూడా మనము మంచిగా అవ్వాలి, మంచిగా చేయాలి, మంచిగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే అన్నీ సంపాదించేస్తుంటే. ఆరోగ్యం చక్కగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆహార పద్ధతులు కూడా మానుకోవాలి. చూడండి, ఎప్పుడే కానీ మనము రాత్రిపూట ఎక్కువ భోజనం తినకూడదు. గుర్తుంచుకోండి, రాత్రి ఎక్కువ భోజనం తినకూడదు. భోజనం రాత్రి తగ్గించి వాటర్ కంటెంట్ ఎక్కువ తాగాలి. ఎందుకంటే చూడండి, రాత్రి 12 గంటలకు తినేస్తారు, బాగా పనుకొనేస్తారు, ఉదయం లేచడానికి అవ్వదు. ఎందుకు నీరసంగా ఉంటుంది? ఎందుకు ఇలా అవుతుంది అంటే జీర్ణశక్తి సరిగ్గా లేదు. అందుకే నిద్ర ఉదయం లేవడానికి అవ్వదు, అసలు నిద్రే. ఇక లేచి కూర్చొని నిద్రపోతూ ఉంటారు, తూగిడిస్తూ ఉంటారు. పాపం మా పిల్లలు చూడండి, స్కూల్ పిల్లలు మార్నింగ్ లేపిస్తే పాపం బస్ మీరు ఎక్కిచ్చేసింటారు, వాళ్ళు బస్లో పనుకొని ఇలా నిద్రపోతూ ఉంటారు. అంటే రాత్రి పడుకోండి లేటు, బాగా అంత తినింటాము, కడుపు నిండా ఉండాలని, ఆ జీర్ణం కాదు. ఇంకేమవుతుంది? మెదడుకి సరిగా ఆక్సిజన్ పోకుండా మంకు వచ్చేస్తుంది. ఎవరికైతే ఎక్కువ మంకు 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 అంటుంటారో వాళ్ళకి ఆక్సిజన్ అంటే గాలి సరిగా మెదడుకి పోతా లేదు అని అర్థం. ఈ జనరల్ నాలెడ్జ్ తెలుసుకోండి, అర్థమైంది కదా. ఆ మెదడుకి క్లీన్గా ఆ గాలి అనేది వెళ్తూ వస్తూ ఉంటే అందులో కరెక్ట్గా అవుతూ ఉంటే మనకి ఎలాంటి ఫ్రెష్గా అయిపోతాం అన్నమాట. ఎప్పుడైతే మెదడుకి నిద్ర వస్తుంది అంటే సరిగా అది నిద్ర వేరే, తర్వాత సరిగా ఆక్సిజన్ పోలేదు అంటే ఆవలింపులు రావడం, ఇంకోటి అవ్వడం అవుతూ ఉంటుంది. దాని నుంచినే రాత్రి ఎవరే కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, ముసలాళ్ళు ఎవరే కానీ, అల్ప ఆహారం, ఎక్కువగా నారు పదార్థం తినాలి, నీళ్లు ఎక్కువగా సేవించాలి. అప్పుడేమవుతుంది? ఈజీగా డైజెషన్, ఉదయం 5 గంటల లోపు డైజెషన్ అయిపోతుంది. కరెక్ట్గా 5:30కి ఎచ్చరం అయిపోతుంది. అంటే జాగ్రత్త వేసుకొచ్చేస్తాం 5:30కి 5 గంటలకి. మీకు ఇంకోటి తెలుసా? ఈ పక్షి ప్రాణులు చూసారా? ఉదయం లేస్తేనే జింకులు ఎగురుకుంటూ వెళ్తాయి. అంటే ఎక్సర్సైజ్ అన్నమాట అది. పక్షులు ఏం చేస్తాయి చెప్పండి? ఉదయం లేస్తేనే ఫ్లే చేసుకొని వెళ్తూ ఉంటాయి. అవును కదా, అది చూస్తుంటాం. ఇక పిలిచడం, అరవడం ఉదయాన్నే చూడండి ఎంత ఖుషిగా ఉంటాయో అవన్నీ వాటికి యోగాసనాలు, ఎక్సర్సైజ్లు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఉదయం లేస్తేనే కమ్మగా ఇంకా సడేస్తుంది అని చెప్పేసి ఇలా దానిపైన ఇంకో బెడ్షీట్ తలపైన వేసుకొని చక్కగా పనుకోండి. ఎవరన్నా వచ్చి లేపిస్తే వాళ్ళు కొట్టడానికి వెళ్ళిపోతారు. నాకేం పని లేదు అని పనుకుంటాను, నాకు రిలాక్స్ కావాలి, రెస్ట్ కావాలి, ఎందుకు ఇవన్నీ చేస్తాం? ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అర్థమైంది అనుకుంటా. గురుగారు ఇవన్నీ మీకు ఎలా తెలుసండి అనుకోండి. అందరూ వచ్చి నాకు చెప్తారు కాబట్టి నాకు తెలుసు అంతే. రాత్రి అల్పాహారం తినండి. నిజంగా ఉదయం 5 గంటల 6 గంటలకి జాగ్రత్త వ్యవస్థ వచ్చేస్తుంది. 5 గంటల 6 గంటలకి హెచ్చరిక అయింటారు అనుకోండి, మీరు ఎక్కడైనా వాకింగ్ వెళ్ళి వస్తారనుకోండి, కరెక్ట్గా 7:30 8 o'clock పాటు బ్రేక్ఫాస్ట్ తినాలి అనిపిస్తుంది. చక్కగా తినండి అంతే. ఆకలి అయినప్పుడు భోజనం తినాలి. అర్థమైంది కదా. ఆకలి అయితేనే భోజనం తినాలి. నాకు ఆకలి కడుపులో ఎండించుకొని అలాగే ఉంటే లోపల ఉన్న కొన్ని కావాలి కదా, విటమిన్స్ అవి ఇవి, జీర్ణశక్తి ఏం కావాలో దేహానికి ఎన్ని కావాలో ఉండేదాన్ని పీల్చుకుంటుంది, అక్కడ జీరో చేస్తుంది. లాస్ట్కి షుగర్ అవి ఇవి వస్తూ ఉంటాయి. ఇంకోటి పెద్దది ఏంటంటే ఈ లో బీపీ తెలుసు కదా, ఇంతకు ముందే చాలాసార్లు చెప్పింటాను. లో బీపీ అనేది ఎక్కువగా వచ్చేది ఎవరికంటే ఎక్కువ నిద్రపోయేవానికి వస్తుంది, తర్వాత టైం టు టైం భోజనం తినకుండా వానికి వస్తుంది. ఇది రెండే. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాను కదా, పక్క లో బీపీ. ఎప్పుడు భోజనమే తినకుండా ఉపవాసాలు ఉంటారు కదా, ఈరోజు ఉపవాసం, రేపు ఉపవాసం, డైలీ ఉపవాసం చేస్తుంటే త్వరగా ఉపవాసం ఇక వెళ్ళిపోతారు. ఇక అర్థమైంది. ఏకాదశి ఒకే రోజు ఉపవాసం చేయాలి, ఎవరో చెప్పేస్తారంట. రోజు ఉపవాసం అంటే ఏంటి తెలుసా? అంటే ఏంటి? ప్రత్యేకంగా. వాసన అంటే ఏంటి? వాసస్థానం అంటే ఏంటి? బతకడం, జీవించడం. ఈరోజు భగవంతుని నామస్మరణ చేస్తూ నేను జీవిస్తాను అని దాని అర్థం. తినడం తాగడం అని వదిలేస్తాను అని కాదు. ఆహార త్యాగం అంటే భోజనం వదిలేయాలని, ఉపవాసం అంటే కాదు. ఏకాదశి రోజు మాత్రమే ఆహారాన్ని అన్నీ వదిలేసి, అర్థమైంది కదా, కడుపు శుభ్రంగా చేసుకోవడానికి మరుసటి రోజు ఉదయం
పరిపూర్ణ ఆహారం తింటారు. అది నారాయణ తీర్థం, తులసి తీర్థం తాగి. అది ఒక వైజ్ఞానికం. అది వదిలేసి గురుగారు ఏదో వ్రతం చెప్పారు నాకు, ఈ రోజు నుంచి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగా ఉండడం, అది రోజుకి పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం ఏది కాఫీ టీలు అవి ఇవి తాగేసి సాయంత్రం స్నానం చేసుకొని పోయడం, యోగక్షేమాలు చేసేయడం, రోజు ఉపవాసమే. ఇంక రోగాలు రాకుండా ఇంకేం వస్తాయండి? అర్థమైంది కదా? అందుకే రోజు ఉపవాసం చేయకండి, నెలకి 2 సార్లు ఉపవాసం చేయాలి. అర్థమైంది అనుకుంటా. అంటే ఆహారం త్యాగం చేయాలి. ఉపవాసం అంటే అర్థమే ఈరోజు భగవంతుని కోసం నేను జీవిస్తాను అని అర్థం. అంటే భగవంతుని నామస్మరణ చేస్తూ, భగవంతుని జపం చేస్తూ, భగవంతుని ఇది చేస్తూ, స్వార్థం లేకుండా నిస్వార్థంగా పరోక్షంగా భగవంతునికి సమర్పిత నా జీవితం అనుకొని ఆ రోజు బతికేయడం అనమాట. జపంలు, తపంలు, దేవుడి నామాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం, దీన్ని ఉపవాసము అంటారే. గుర్తుగా మనము నీళ్లు ఆహారాలన్నీ వదిలేసి మడుకులో కూర్చొని, అయ్యో నాకు సుస్థ అయిపోయిందండి, ఈరోజు నేనేమి పని చేయలేకపోతున్నాను, నాకేం వల్ల కాదు, భోజనం లేదనుకొని రోజు ఉపవాసం ఉంటే ఇంకా వేరేవన్నీ వచ్చేస్తాయి. దానికి దయచేసి ఫస్ట్ ఉపవాసం అంటే ఏంటి అనేది చక్కగా తెలుసుకోండి.